Hello guys, welcome back to Shraddha Media. It's a late review but worth watch it. And the name of the movie is Homebound. I've not watched any of this director's movies. Masan and cinema undanti, I've not watched that movie, nor any of those three actors' movies. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక 2-3 రోజుల వరకు ఈ మేడ్ మీ టు థింక్ స్క్రిప్ట్ ఇలా కూడా రాయొచ్చా, సినిమా ఇలా కూడా తీయొచ్చు, ఆర్టిస్ట్తో ఇలా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చా, క్లైమాక్స్ ఇలా ఉంటుందా, ఇంటర్వెల్ ఇలా కూడా తీయొచ్చు అనేది ప్రతి ప్రశ్న ఇట్ వాజ్ లైక్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ టు మీ. హౌ డిడ్ హీ కన్విన్స్ ది ప్రొడ్యూసర్ విత్ ది స్టోరీ అనేది? ద స్టోరీ ఇస్ వెరీ సింపుల్. ముగ్గురు ఫ్రెండ్స్ కుల వ్యవస్థలో వాళ్ళు పడిన బాధలు ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి అనేది చూపిస్తుంది. సో సిస్టంలో ఉన్న ఇష్యూస్ కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, పర్టికులర్గా కాస్ట్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న ఆటుపాట్ల గురించి. సో యూ విల్ అండర్స్టాండ్, ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఈ ముగ్గురు క్యారెక్టర్స్ దే విల్ బ్రింగ్ అబౌట్ సమ్ చేంజ్ అనుకుంటాం. బట్ ఇన్ ద సెకండ్ హాఫ్ కంప్లీట్లీ డీల్స్ విత్ కోవిడ్ టైంలో వలస కూలీలు పడిన బాధ, తిరిగి ఇంటికి రావడానికి వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడిన బాధ చూపిస్తారు. అస్ ఒక వండరింగ్ ఇదేంటి ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఎలా ఉంది ఏంటనేది. బట్ ఇట్ ఈస్ సో వెల్ కనెక్టెడ్, సో వెల్ కంపెలింగ్, యూ వోంట్ ఫీల్ ఇట్ ఈస్ డిస్కనెక్టెడ్. యూ విల్ బి డెఫినెట్లీ ఎంగ్రాస్డ్ ఇన్ టు ద మూవీ. క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా అయిపోయిందా అన్నది ఖచ్చితంగా ప్రతి ఆడియన్స్ ఫీల్ అయ్యారు. లైక్ దే వర్ జస్ట్ సిట్టింగ్ అండ్ దెన్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ మోర్ టు కమ్. ఇంటర్వెల్ సీన్ అయితే ఇంటర్వెల్ ఇలా కూడా ఉండదు అనిపిస్తుంది. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్కన్వెన్షనల్. I wish to talk about this guy Ishan Khatter. I've not watched any of his performance earlier, but there are 3 places or perhaps 2. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో టాప్ యాంగిల్ లో బ్రిడ్జ్ మీద ఫ్రెండ్స్ అని పెద్దట ఒక 2-3 మినిట్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ యాక్టింగ్. ఒక డైరెక్టర్ ఈ ఆర్టిస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి చేశాడంటే ఇట్స్ ఎ లెసన్ ఫర్ మెనీ యంగ్ డైరెక్టర్స్. ఆర్టిస్ట్తో ఎట్లానో పర్ఫార్మ్ చేయించుకోవచ్చు అనేది. సో ఫైనల్లీ ఇఫ్ యూ నాట్ వాచ్ దిస్ మూవీ, ప్లీజ్ గో వాచ్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఒకవేళ ఈ సినిమాకి ఆస్కార్ రాలేదనుకుందాం, ఆస్కార్ అవార్డ్స్ ఎత్తే ఇవ్వటం, ఎందుకంటే పాయింట్లెస్ ఇంకా అవార్డ్స్ ఇక. థ్యాంక్ యూ సో మచ్.